ఈ సీన్కి అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో నాని గారు ఫ్యాన్స్ కానీ లేదు అంటే మాస్ ఆడియన్స్ కానీ అస్సలు సీట్లలో అయితే కూర్చోరు. అలా అయితే ఉండబోతుందన్నమాట. ఇంతకీ ఏంటి ఆ సీన్ అంటే కాన్సెప్ట్ని క్లియర్గా ట్రైలర్లో గమనిస్తే కనుక నాని గారు ఆ వైట్ బ్లేజర్ అది వేసుకొని వాళ్ళతో పాటు కలిసి ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ అయితే క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఏంటి అంటే నాని గారు కూడా విలన్ మనుషుల్లాగా అందులోనే ఉండి వాళ్ళందరినీ చంపుతూ వస్తున్నారా, లేదు అంటే కనుక ఆ బాక్సింగ్ రింగ్ టైప్లో పెట్టి అక్కడ గేమ్ ఆడి వాళ్ళందరినీ విడిపిస్తారా, లేదంటే ఈయన ప్రాణాన్ని కోల్పోతారా అనే గేమ్లో అయితే ఉందన్నమాట అది. సో మరి నిజంగా ఒక ఎమోషన్ అయితే మాత్రం బాగా క్యారీ చేస్తున్నారు. అదేంటి అంటే మాత్రం మరీ క్రూయల్గా ఉండే వ్యక్తి అంటే విలన్ ఎవరైతే ఉన్నాడో అతన్ని ఢీ కొట్టాలంటే ఇటువైపు కూడా హీరో అంతే పవర్ఫుల్గా ఉండాలి అనేది క్లియర్ కట్గా అయితే చూపిస్తూ ఉన్నారనమాట. నాని గారు అయితే అలాగే ఉన్నారు. మెయిన్లీ చాగంటి గారి ప్రసంగం ఏదైతే ఉంటుందో, ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, అందులో నుంచి ఎలివేషన్ని బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. అంటే మరి బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది లేదు, కానీ చూస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆయన వర్డ్స్లోనే ఎలివేషన్ దొరుకుతుంది. అలాగే ఈ ట్రైలర్ చూసినంతసేపు కూడా నాకైతే మాత్రం సరిపోదా శనివారం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది చూసారా, శివతాండవం అని చెప్పి, సో అదైతే కరెక్ట్ యాప్ట్ అయ్యేలా అనిపిస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేశారు. అలాగే బయట నువ్వు ఎంత తోపైనా కానీ నా అనుకునే అమ్మాయి ముందు మాత్రం తగ్గి ఉండాలి అనేలాగైతే క్యారెక్టరైజేషన్ చూపిస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఆ క్యారెక్టరైజేషన్ కూడా. అలాగే మరి రావు రమేష్ గారు ఏమో స్పెషల్ ఆఫీసర్లా అయితే కనబడుతూ ఉన్నారు, అంటే ఆఫీసర్లా కనబడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో నాని గారు తప్పు చేస్తే అంటే అమ్మాయిని ఏడిపించడం అలాంటివి చేస్తే ఆ అమ్మాయికే లాఠీ ఇచ్చి మరీ కొట్టిస్తూ ఉన్నారనమాట రోడ్డు మీద. సో ఇలాంటి హై మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అలాగే డైలాగ్ అయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. అంటే నాని గారి ఇంటెన్షన్ అయితే చెప్తూ ఉంది. ఏంటి అంటే ఒకటి క్రిమినల్ అనేవాడు సెల్ అయినా ఉండాలి, లేదా చనిపోయి సమాధిలో అయినా ఉండాలనే టైప్. సో మరి అంత హార్డ్గా ఉండే నాని గారు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు ఏంటి అనేది హైలైట్గా తీసుకెళ్లారు. మరి చిన్న పాపం మీద కత్తి పెట్టడం సీన్స్ చూస్తే మనకే చాలా పాపం వస్తూ ఉంటుందన్నమాట. సో అవుట్ అండ్ అవుట్ అయితే యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. అలాగే రక్తపాతం కూడా చాలా ఉండబోతుందని తెలుస్తుంది. నాని గారు ముందే చెప్పారు చిన్నపిల్లల కోసం కాదు సినిమా అన్నట్టయితే మాత్రం. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి అనేది మాత్రం రాయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. లవ్.